శాంతి. శివ జయంతి పండుగ శివబాబా సందేశాన్ని అందరికీ తెలియజేసేటువంటి పండుగ. మనందరి జీవితంలో జ్ఞాన జ్యోతిని వెలిగించి వెలుగుతో నింపటానికి శివబాబా అవతరించినటువంటి సందర్భానికి గుర్తుగానే మనం ఈ పండుగ జరుపుకుంటాము. అయితే శివ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా శివబాబా సందేశాన్ని తెలియజెప్పాలని, దానికోసం ఎంతైనా ప్రయత్నం చేయాలని సర్వీస్ చేసేటువంటి పరివారం అందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు. మరి వాళ్ళందరి కోసం ఈరోజు సింపుల్గా కోర్స్ ఎలా చెప్పాలి అనే విషయం గురించి మ్యూజియంలో ఉండే పిక్చర్స్ ఆధారంగా మనము చిత్రాల ద్వారా తెలుసుకుందాము. మొదటగా కర్మ దర్శనము అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇక్కడ ఈరోజు తెలుసుకుందాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా సుఖము, శాంతి, సంపన్నత కావాలని జీవితంలో కోరుకుంటారు. మరి సుఖ, శాంతి, సంపన్నత ఎలా వస్తుంది? కర్మల ద్వారానే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దుఃఖమును తొలగించుకోవాలి, బాధలు తొలగించుకోవాలి అనుకుంటారు. మరి దుఃఖము, బాధలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం తెలియదు. కర్మల ఆధారంగానే దుఃఖము, కర్మల ఆధారంగానే సుఖము, కర్మల ఆధారంగానే లాభము, కర్మల ఆధారంగానే నష్టము, ఇలాంటివన్నీ కూడా మనకు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. మరి ఇక్కడ మొదటి ఉదాహరణ ఒకటి చూపించారు. ఒక రైతు పంట పొలంలో విత్తనాలు వేస్తున్నాడు. ఎలాంటి విత్తనాలు వేస్తారో అలాంటి పంటే కోస్తారు కదా. ఇప్పుడు గోధుమ విత్తనం వేస్తే గోధుమ పంట చేతికి వస్తుంది. మరి వరి వేస్తే వరి పంట చేతికి వస్తుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మన జీవితంలో కూడా మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితం మనకు లభిస్తుంది అని. ఇక్కడ మనం చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయి? మనము దొంగతనాలు చేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో మనం చూస్తాము. ఎన్ని రకాలుగా చెడు పనులు చేస్తూ సంపాదన చేసుకోవచ్చు అని అనుకుంటారు. ఎలాగో ఒకలాగా సంపాదించేయాలి అని అనుకుంటారు. దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ జైల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది కర్మల యొక్క దర్శనం అన్నమాట. ఇక్కడ అరచెయ్యి చూపించారు, అరచెయ్యికి ఒక కన్ను చూపించారు. అరచెయ్యి ఎందుకు ఇది చెయ్యి అంటే కర్మ చేయటానికి సాధనము చెయ్యి కదా. మనం ఏ చేత్తో ఏ పనులు చేస్తామో ఆ చేతికి మళ్ళీ అది మనకు ప్రాప్తి కానీ దెబ్బ కానీ తగులుతుందన్నమాట. మరి ఈ కన్ను అనేది ఎందుకు ఇక్కడ పెట్టారు అంటే మనం చేసేటువంటి కర్మలు మన భవిష్యత్తును చూపిస్తాయి అని అర్థం. కొంతమంది చేతుల్లో రేఖలు చూపించుకుంటూ ఉంటారు. భవిష్యత్తు నాది ఎలా ఉంటుంది, నేను ఎలాంటి పదవి పొందుకుంటాను, అలాంటి విషయాలన్నీ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారనమాట. అయితే మనం చేసే పనులను బట్టి మన భవిష్యత్తు ఎలాగుంటుంది అనే విషయాన్ని మనమే చూసుకోవచ్చు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ చిన్నప్పుడు మనం విన్నటువంటి ఒక కథ అన్నమాట. ఇక్కడ బొమ్మల వరుసగా చూపించారు. ఒక పిల్లవాడు చిన్నప్పుడే చిన్న చిన్న దొంగతనాలు మొదలు పెడతాడు. మరి చిన్న చిన్న దొంగతనాల కారణంగా మరి పెద్దవాడు అయ్యాక పెద్ద దొంగతనాలు చేయటానికి కూడా వెనకాడటం. మరి ఒకానొక రోజు పట్టుబడిన తర్వాత జైల్లో పడటం, జైల్లోకి వేసిన తర్వాత మరి ఉరి శిక్ష కూడా పడుతుంది. మరి ఇన్ని శిక్షలు పడింది అంటే వీటికన్నిటికీ కారణం ఏంటి? చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి చిన్న చిన్న దొంగతనాలు. మరి చిన్న చిన్న దొంగతనాల నుంచినే మన కర్మ ఏమైంది? భవిష్యత్తుకి నిర్ధారితం అయ్యింది. భవిష్య ఫలం నిర్ధారితం అవుతుంది అనే విషయం ఇక్కడ మనకు తెలియజేస్తున్నారనమాట. చంపటము లేదా మోసం చేయటము. ఇక్కడ ఒక వ్యక్తి కసాయి వాడు ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇవి కసాయి పనులు అంటే మరి మనుషుల్ని చంపిన, జంతువుల్ని చంపిన రెండూ కూడా పాపమే కదా, అది దుఃఖమే. ఈ దుఃఖం అనేది ఎలా మనం అనుభవించాల్సి వస్తుంది? అదే విధంగానే దుఃఖం తీసుకుంటూ ఆ కర్మ ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది అని ఇక్కడ మనకు కర్మల యొక్క చెడు కర్మల ఫలితం ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నారు. ఇంక ఇక్కడ జ్ఞానం వింటున్నటువంటి సోదర సోదరీలను ఇక్కడ చూపించారు. బ్రహ్మకుమారి అక్కయ్య ద్వారా శివబాబా మనకు కర్మలను గురించి తెలియజేస్తున్నారు. ఎవరైతే తమ కర్మలను గురించి తాము
జాగ్రత్త వహించి మంచి కర్మలు చేస్తారో వాళ్ళు భవిష్యత్తులో కూడా మంచి ఫలితాన్ని పొందుకుంటారు అని ఇక్కడ గుర్తు చూపించారు. మరి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాలా, స్వర్గానికి వెళ్ళాలా, ఇదంతా కూడా మనం చేసినటువంటి పాప పుణ్యముల ఫలముగా ఆధారపడుతుంది అని అంటారు కదా. ఎవరైతే మంచిగా పుణ్యకర్మలు చేసి పుణ్యప్రాప్తిని జమ చేసుకుంటారో అలాంటి వాళ్లకు స్వాగతం చేయటానికి సూక్ష్మ దేవతలు ఎదురు చూస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి భవిష్యత్తులో విశ్వరాజ్య సింహాసనం కూడా లభిస్తుంది అని అర్థము ఈ చిత్రం ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే దీని నుండి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన సారాంశం ఏంటి? ఈరోజు నేను నా కర్మలను మార్చుకోవాలి. మరి ఎందుకు మార్చుకోలేకపోతున్నాము అంటే మనసు పైన నియంత్రణ లేకపోవటం. మనసు పైన నియంత్రణ లేకపోతే ఏమవుతుంది? చూసిందల్లా కావాలనిపిస్తుంది. వాళ్ళను చూశారు, వాళ్ళలాగా తయారైపోవాలనుకుంటారు. వీళ్ళని చూస్తారు, దానికి టెంప్ట్ అయిపోతారు. నేను అది చదవాలి, అంత సంపాదించాలి, నాకు ఇంత అవార్డు రావాలి, నాకు ఇన్ని జీతం రావాలి, ఇలా అనుకుంటారు. మనసు పైన నియంత్రణ లేకపోవటం వల్ల కళ్ళ పైన మనకు నియంత్రణ పోతుంది, మన ఇంద్రియాలపైన నియంత్రణ పోతుంది. ఎప్పుడైతే మన కంటిపైన, మనసు పైన, బుద్ధి పైన, మన నోటి పైన మనకు నియంత్రణ అనేది పోతుందో అప్పుడు మనం చేయాలనుకున్న మంచి కర్మలు చేయలేకపోతాము. వద్దనుకున్నా కూడా పాపకర్మలు, తప్పు పనులు చేయవలసి వస్తుంది. మరి ఇవన్నీ ఆలోచన చేసేది ఎవరు అనేటువంటి ప్రశ్న ఇక్కడ మనము వేసుకుందాము. మరి ఆలోచన చేసేది ఎవరు? ఎవరు ఆలోచన చేసేటువంటి శక్తి? ముందు మనము పరమాత్మ దర్శనం ఈ చిత్రం గురించి కొద్దిగా విందాము. పరమాత్మ దర్శనంలో ఇక్కడ పరమాత్మని గురించి మనకు తెలియజేశారు. పరమాత్ముడు అంటే నిరాకారుడు, భాగ్య విధాత, అంటే భాగ్యమును తయారు చేసి ఇచ్చేటువంటి వారు, సర్వ ప్రాప్తుల దాత, వరదాత, విధాత, ముక్తి ప్రదాత, జీవన్ముక్తి ప్రదాత భగవంతుడు. మరి ముక్తి ప్రదాత అయినటువంటి భగవంతుడిని మనము తండ్రి అని పిలుస్తున్నాము. భాగ్య విధాత మన తండ్రి అయితే భాగ్యమును తయారు చేసేటువంటి శక్తి మన తండ్రికి ఉంటే మన భాగ్యమును తయారు చేసుకునే శక్తి మనకు కూడా ఉంటుంది కదా. అంతటి భాగ్య ప్రదాతకు, భాగ్య విధాతకు మనం సంతానమైనాం కాబట్టి మనము పదమ భాగ్యశాలురము. పదమ భాగ్యశాలి అంటే అర్థమేమి? ప్రతి అడుగులో కూడా భాగ్యమును తయారు చేసుకోగలిగేటువంటి శక్తిని కలిగి ఉండటం. మనకు అది ఎలా వచ్చింది అంటే భగవంతుని సంతానమైనాం కాబట్టి మనకు ఆ శక్తి వచ్చింది. సో ఆ శక్తి మనకు ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. భగవంతుడు మనకు వారసత్వంగా ఇస్తున్నటువంటిది, భగవంతుడు మనకు వారసత్వంగా ఇస్తున్నటువంటిది భాగ్యమును తయారు చేసుకునేటువంటి శక్తి. నిరాకారుడైనటువంటి భగవంతుడు మన తండ్రి, వారి సంతానమైనటువంటి మనం కూడా నిరాకారమే. కానీ కనిపిస్తున్నటువంటి ఈ శారీరక మానవ రూపాలు ఇవన్నీ కూడా కేవలం అశాశ్వతమైనటువంటి రూపాలు. ఈ కర్మక్షేత్రంలో నాటకం చేయటానికి మనం ధరించినటువంటి శరీరము, మనం చేసేటువంటి నాటకం యొక్క పాత్ర అనుసారంగా మనకు లభించినటువంటి పాత్రలు కూడా. మరి ఆత్మలైనటువంటి మనము చైతన్య శక్తి, భగవంతుడు చైతన్యమైన శక్తి, అలాగే మనం కూడా చైతన్యమైన శక్తి. ఈ భూలోకంలో మనం నాటకం చేస్తున్నాము. ఇది మనకు కనిపించేటువంటి సాకార లోకము, దీన్ని భూలోకము అంటారు. ఆ పైన ఉన్నది బ్రహ్మ, విష్ణు, శంకరులు ఉన్నటువంటి సూక్ష్మలోకము. ఈ సూక్ష్మలోకాన్ని దాటి పైన ఉన్నటువంటిది నిరాకార లోకము, పరంధామము. పరమధామము అంటే పరమాత్మని నివాస స్థానము. మన తండ్రి నివాస స్థానమే మనకందరికీ కూడా నివాస స్థానము. సో పరమధామం నుండి మనం ఇక్కడికి వచ్చాము కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈరోజు శివరాత్రి పండుగ సందర్భంగా శివాలయానికి వెళతారు, శివుడికి అభిషేకాలు చేస్తారు, ఉపవాసం ఉంటారు, రాత్రికి జాగరణ చేస్తారు. మరి శివుని యొక్క ఆరాధనలో మాత్రమే ఈ ఉపవాసము, జాగరణ అనేది మనకు కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే పరమాత్మని సమీపంలో మనం జీవించగలిగితే మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ
అహంకారాలన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోయినటువంటి పంచవికారాలు, అరిషడ్వర్గాలు, చెడు గుణాలు ఇవన్నీ కూడా తిరిగి మనలోకి రాకుండా మనం కాస్త జాగరూకతతో జీవించటమే జాగరణ. సో ఇది శివరాత్రి పండుగ గురించి ఒక సామెత ఉంది, జన్మకొక శివరాత్రి అని. అంటే అర్థం ఏంటి? ఈ జన్మలో మనం శివరాత్రిని ఆచరణ చేస్తే మరు జన్మ మళ్ళీ మనకు ఈ పాత ప్రపంచంలో, ఈ దుఃఖ ప్రపంచంలో జన్మలంటూ ఉండవు. ఇదే మనకి ఇక చివరి జన్మ. తరువాత జన్మ మనకి ఎక్కడ? పరమాత్మని సన్నిధిలో, పరమాత్మని దగ్గర ఉంటుందన్నమాట. పరమాత్మని రాజ్యంలో మనకు జన్మ. ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ జన్మ తీసుకునేది ఉండదు. దాన్ని ఏమంటారు? కైవల్యం అంటారు, కొంతమంది నిర్యాణం అంటారు, నిర్వాణం అంటారు, పరంధామం అంటారు, ముక్తి అంటారు, జీవన్ముక్తి అంటారు. ఇవన్నీ కూడా నారాయణ స్థానం అంటారు. ఇవన్నీ కూడా పరమాత్మని రాజ్యమును గురించి, పరమాత్మని స్థానమును గురించి మనకు తెలియజేసేటువంటి పదాలన్నమాట. మరి అన్ని మతస్థుల వాళ్ళు, అన్ని ధర్మస్థుల వాళ్ళు కూడా భగవంతుడు నిరాకారుడు అని ఈరోజు అర్థం చేసుకుంటున్నారు. మనం కూడా పరమాత్మని గురించి వాస్తవికమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకు ఈ చివరి జన్మలో వారసత్వాన్ని ఇచ్చేటువంటి తండ్రి పరమపిత శివ పరమాత్ముడు. మనకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో భాగంగా మనకందరికీ కూడా ఒక మంచి శిక్షణ, శిష్టత, దైవీ సంస్కారము, దైవీ సంస్కృతి, పరమాత్మని సంతానంగా మనము అలవర్చుకోవలసినటువంటి విధానాలు, మనం జీవన పద్ధతి, జీవన శైలి, మన ఆలోచన సరళి, వీటన్నిటిని మనకు నేర్పించేటువంటి సుప్రీం టీచర్ పరమపిత శివ పరమాత్ముడు. అందుకే శివాచార్య చాలా ఫేమస్ పేరు అది. శివాచార్యుడు అంటారు. భగవంతుడే మనకు ఆచార్యుడై సత్యమైనటువంటి జ్ఞానమును తెలియజేస్తున్నారు. ఇక భగవంతుడే మనకందరికీ కూడా పరమ సద్గురువు. పరమ పిత అని విన్నాం, అంటే సర్వ ఆత్మలకు వారసత్వాన్ని ఇచ్చేటువంటి తండ్రి. పరమ శిక్షకుడు అని విన్నాం, మొత్తం దుష్టత్వాన్ని అంతటిని తొలగించి దుష్టులందరికీ కూడా శిక్షణనిచ్చేటువంటి వారు, అందరినీ శిష్టులుగా మంచివాళ్ళుగా తయారు చేసేటువంటి వారు పరమ శిక్షకుడు. అలాగే పరమ సద్గురువు. సద్గురువు అంటే అర్థమేమి? గతిని, సద్గతిని ప్రసాదించేవారు. గతి అంటే మోక్షము, ముక్తి. సద్గతి అంటే జీవన్ముక్తి, వైకుంఠము. ఎవరికి ఏ ప్రాప్తి కావాలో ఆ ప్రాప్తిని అందించగలిగేటువంటి వారు సద్గురువు, పరమ సద్గురువు అని పరమపిత శివ పరమాత్మని గురించి మనం ఈరోజు వాస్తవికమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే భగవంతుడే నా తండ్రి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుందో, భగవంతుడే నా తండ్రి, భగవంతుడే నాకు టీచరు, భగవంతుడే నాకు సద్గురు అనే విషయం అర్థమవుతుందో అప్పుడు మనల్ని మనం అర్థం చేసుకోవటానికి సులభమవుతుంది. మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడే మనము ప్రాప్తులను తయారు చేసుకోవటం కూడా సాధ్యమవుతుంది. అది ఎలా అనే విషయాన్ని ఈ పిక్చర్లో మనం చూద్దాం. ఈ పిక్చర్ ఇది ఆత్మదర్శనము. ఇది ఆత్మదర్శనం అంటే మనల్ని గురించి మనం అర్థం చేసుకోవటం, మనల్ని గురించి మనం చూసుకోవటం. ఇప్పటి వరకు మనం దర్శనము అంటే ఏ దేవతలనో, ఏ సాధువులనో, ఏ మహాత్ముల గురించినో ఇలా మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళను చూడటాన్ని దర్శనము అని ఒక మంచి పదముతో వాడతారు. ఇక్కడ భగవంతుడు మనకు ఆత్మదర్శనం చేయిస్తున్నారు. ఎందుకంటే స్వయాన్ని మనం అర్థం చేసుకోనంత వరకు ఎన్ని విషయాల జ్ఞానం తెలుసుకున్నా మనం ఉన్నతిని సాధించలేము. అందుకే భగవంతుడు గీతలో కూడా ఏం చెప్పారు? అర్జున, మొదట నిన్ను నీవు అర్థం చేసుకో, అప్పుడే నా గురించి నీవు యథార్థాన్ని అర్థం చేసుకోగలవు అని అన్నారు. దాన్ని స్వదర్శనము అంటారు. ఆత్మదర్శనం అంటే స్వదర్శనము. ఇప్పుడు ఆత్మవిశ్వాసం అంటాము. అంటే అర్థం ఏంటి? మనపైన మనకు నమ్మకం కలిగి ఉండటం, అంతే కదా. తర్వాత ఆత్మస్తుతి అంటాము. అంటే మన గురించి మనం గొప్పగా చెప్పుకోవటం. దీన్ని స్వమానము అని అంటారు, స్వదర్శనము అంటారు. ఆత్మదర్శనమే స్వదర్శనము. మనల్ని గురించి మనం చూసుకోవటం,
మన గురించి మనం దర్శించుకోవటం. ఇక్కడ మనము ఆత్మ దర్శనంలో ఈ మధ్యలో ఉన్నటువంటి పిక్చర్ ఒకటి చూడండి. రథము పైన ఒక రథికుడు కూర్చొని ఉన్నారు. ఈ రథికుడి ఒక చేతిలో 5 గుర్రాలు ఉన్నాయి. ఈ 5 గుర్రాల దారాలను ఒక చేత్తో పట్టుకొని ఉన్నారు. ఇంకొక చేతిలో ఇంకొక గుర్రం ఉంది. ఈ 5 గుర్రాలు తూర్పుకు వెళ్తుంటే ఈ 6వ గుర్రం మాత్రము ఎక్కడికి వెళ్తుంది? రివర్స్లో పోతుంది. అంటే ఒక రథాన్ని నడిపేటువంటి రథికుడు 5 గుర్రాలు ఒకవైపుకి వెళ్తూ ఉంటే 6వ గుర్రము ఇంకొక వైపుకు దాన్ని లాగుతూ ఉంటే మరి ప్రయాణం ఎలా సాగుతుంది? సాగుతుందా? సులభంగా అవుతుందా? కాదు కదా. ఇక్కడ ఈ ఒక్క గుర్రమే కదా వెనక్కి లాగుతుందని అనుకుంటారేమో. ఇది చాలా పవర్ఫుల్ గుర్రము. ఈ 5 గుర్రాల బలము కంటే మించినటువంటిది ఈ 6వ గుర్రంది. కాబట్టి ప్రయాణము అటు ముందుకు వెళ్లకుండా ఇటు వెనక్కు వెళ్లకుండా మధ్యలో రథికుడికి నానా అగచాట్లయిపోతూ ఉంటుంది. ఈ 5 గుర్రాలు ఏవి అంటే మన పంచేంద్రియాలు, శరీరంలో ఉన్నటువంటి పంచేంద్రియాలు: కన్ను, ముక్కు, చెవి, నోరు, స్పర్శ. ఇక 6వ గుర్రం రివర్స్లో పోతూ ఉంది, దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంది. ఇదేది? మనసు. పంచేంద్రియాలు ఒకవైపుకి వెళుతున్నా, ఇంత పెద్ద శరీరం ఒకవైపుకు నడుస్తున్నా, మనసు మాత్రము మరొక వైపుకి వెళుతూ ఇంత పెద్ద శరీరాన్ని, మనిషిని కూడా తన వైపుకే, తనకు నచ్చినట్టుగానే ఆ వైపుకే తీసుకెళ్తూ ఉంటుంది. మరి ఈ మనసు పైన కూడా మనము విజయాన్ని సాధించగలిగితే ఈ 5 గుర్రాలను కూడా నడిపించగలిగే శక్తి ఈ మనస్సు అనే గుర్రానికి ఉంది. కాబట్టి అప్పుడు రథికుడికి ప్రయాణము చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకే పెద్దలు ఏం చెప్తారు? మనస్సును గెలిచిన వాడు విశ్వాన్నే గెలవగలడు అంటారు. మన్ జీత్ సో జగద్ జీత్ అంటారు. జగమునే జయించగలరు ఎప్పుడు? మనసును జయించగలిగినప్పుడు అని అర్థం అన్నమాట. ఈ రథము అనేది మనం ధరించున్నటువంటి శరీరానికి ప్రతీక. ఇక ఈ రథికుడు అనేది ఎవరు అంటే మనమే. ఈ శరీరాన్ని నడిపిస్తున్నాము, మనస్సును ఆధారంగా చేసుకుంటున్నాము. సాధ్యం కావటం లేదు. ఏం చేసినా మనసు ఏకాగ్రతలో నిలవటం లేదు. దానివల్ల అనుకున్నది సాధించలేదు కదా, వదిలేద్దాంలే అని వదిలేసి ప్రశాంతంగా ఉండలేక జీవితం అంతా అశాంతిమయమైపోతూ ఉంటుంది. ఇక్కడ శివ పరమాత్ముడు మనకందరికీ తండ్రి. అప్పుడే మనం విన్నాం కదా, భాగ్య విధాత భగవంతుడు, భాగ్య ప్రదాత భగవంతుడు. మన భాగ్యమును తయారు చేసుకోవటానికి మొదటగా మన మనసు పైన ఎలా గెలవాలి అనేది మనకు నేర్పిస్తూ ఉన్నారు. మన మనసు పైన ఎలా గెలవాలనేటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. మనస్సును గెలిచే విధానమే, మనస్సును నియంత్రించుకునే విధానమే, మన జీవితాన్ని సరిచేసుకునే విధానమే సహజ రాజయోగము. ఇది ధ్యాన ప్రక్రియలో చాలా అత్యంతమైనటువంటి శక్తివంతమైన విధానము, చాలా శ్రేష్టమైనటువంటి ప్రాప్తిని కలిగించేటువంటి విధానము సహజ రాజయోగము. పరమపిత శివ పరమాత్ముడే నేర్పిస్తున్నటువంటి విధానము. మరి ఈ రాజయోగంలో మనము ఆత్మ అనేటువంటి విషయాన్ని మొదటగా బాగా అర్థం చేసుకోవాలి. కనిపించేటువంటి ఈ దేహము, ఈ దేహములో బ్రుకిటి స్థానంలో కనిపించకుండా ఉండేటువంటి శక్తి. శరీరము జీవము, ఆత్మ చైతన్యము, చైతన్య శక్తి సచ్చిదానందము. సచ్చిదానందం అంటే సత్యము, చైతన్యము మరియు ఆనంద స్వరూపము ఆత్మ. మరి ఈ ఆత్మ ఈ శరీరంలో ఎలా ఉంటుంది అనటానికి కొన్ని ఉదాహరణలు మనకు భగవంతుడు చెప్పారు. అవే విషయాలు పురాణాల్లో కూడా ఉన్నాయి. ఒక ముత్యపు చిప్పలో ఉంటుంది, ముత్యపు చిప్పలోనే జీవిస్తుంది, ముత్యపు చిప్పలోనే తయారవుతుంది. కానీ ముత్యపు చిప్పకు దానికి ఎటువంటి లింక్ ఉండదు. ఎప్పుడైతే ముత్యం తయారైపోతుందో ముత్యపు చిప్ప నుండి దూరం అయిపోతుంది. అలాగే మనం కూడా ఈ శరీరంలో ఎంతవరకు చిక్కుకొని ఉంటాము?
దీనితో మన కర్మ బంధనాలు ఇంకా ముడిపడి ఉన్నంత వరకే. ఎప్పుడైతే కర్మ బంధనాలు తెగిపోతుందో అప్పుడు ముత్యపు చిప్పలో ముత్యము విభిన్నంగా ఉంటూ తయారై మెరిసినట్టు మనం కూడా ఈ ప్రపంచంలో అంటకుండా ముట్టకుండా అతీతంగా బురదలో వికసించిన కమల పుష్పంలాగా నీటిని తాకకుండా ఉండేటువంటి పద్మపత్రములాగా మనం జీవించగలుగుతాము. ఇక్కడ మరొక ఉదాహరణ చూపించారు. మొసలి, సింహము, వివిధ రకాల జంతువులు ఇవన్నీ చూపించారు. అంటే మన ఆత్మ సచ్చిదానందమైన ఆత్మ సత్యమైనటువంటి పవిత్రమైనటువంటి జన్మలే తీసుకుంటుంది, కానీ వివిధ రకాల శరీరాలలో జన్మించటం అనేది జరగదు. ఒక శరీరం వదిలేస్తే మానవాత్మ మళ్ళీ మానవ శరీరంలోనే జన్మ తీసుకుంటుంది. ఈ చిత్రంలో కూడా కొన్ని మనకు కర్మలను గురించి తెలియజేశారు. మనం చేసేటువంటి కర్మలను బట్టి మన జీవితం తయారవుతుంది అనే విషయాన్ని ఇక్కడ కూడా కొద్దిగా మనకు చెప్పారు. మనము ఎవరికైనా దాన ధర్మాలు చేస్తున్నాము అంటే దాని ప్రతిఫలము మనకే వస్తుంది. ఎవరికైనా దుఃఖం కలిగిస్తున్నాము, బాధ పెడుతున్నామంటే అలాంటి పాప ఫలితం కూడా మనమే తీసుకోవలసి ఉంటుంది. మరి ఈ ఆత్మలలో ఎవరైతే పాపకర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళను పాపాత్మ అని, ఎవరైతే పుణ్యకర్మలు చేస్తుంటారో వాళ్ళను పుణ్యాత్మ అని, ఎవరైతే ధార్మిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారో వాళ్ళను ధర్మాత్ములని, ఎవరైతే దేశ సేవలో ఉంటారో వాళ్ళని మహాత్ములని, ఎవరైతే భగవంతుడి సమానంగా సర్వ మానవాళికి ప్రాప్తులనిచ్చే విధంగా ఉంటారో వాళ్ళని దేవాత్మలు అని అంటారు. సో ఇప్పుడు మనం ఆత్మ ఏ విధంగా తయారు కావాలి? మనం చేసే కర్మలను బట్టినే మన భవిష్య జీవితం అనేది తయారవుతుంది. ఇప్పుడు మరి ఈ ఇన్ని రకాల స్థాయిల్లో అందరికీ ఇది ఇష్టం కదా, దేవాత్మగా తయారవ్వాలి. ఎందుకంటే దేవాత్మగా తయారైతే మనకి ఎప్పుడు ఎలాంటి దుఃఖం కూడా కలగదు, ఎలాంటి బాధ మనకు కలగదన్నమాట. కాబట్టి దేవాత్మగా తయారు కావాలంటే పరమాత్మనితో మనకు సంబంధాన్ని జోడించి ఉండాలి. పరమాత్మనితో మన సంబంధాన్ని జోడించటమే రాజయోగ దర్శనం. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్ విందాము. రాజయోగ దర్శనంలో భగవంతుని స్మరణ చేయటం, మనల్ని మనము శాశ్వతమైన శక్తి స్వరూపం అనే విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని గుర్తుంచుకుంటూ పరమాత్మని తలంపు చేస్తూ పరమాత్మునిచ్చినటువంటి శక్తులను, పరమాత్మునిలో ఉన్నటువంటి గుణములను మన స్వయంలో కూడా జాగృతం చేసుకునేటువంటి సాధనయే రాజయోగం అని చెప్పబడుతుంది. రాజయోగంలో మన ఆత్మ యొక్క సంబంధాన్ని పరమాత్మునితో జోడించడం జరుగుతుంది. యోగము అంటే సంబంధము అని అర్థము. ఎలాగైతే మన ఫోన్ని పవర్కి కనెక్ట్ చేస్తే మన ఫోన్ ఛార్జ్ అవుతుంది కదా, ప్రతిరోజు అందరూ ఛార్జింగ్ పెట్టుకుంటారా లేదా? మర్చిపోకుండా ప్రతిరోజు ఉదయాన్నే ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకుంటారు. ఎందుకు? దినమంతా దాని రకరకాల అవసరం ఉంటుంది అని. అదేవిధంగా మన ఆత్మ గురించి కూడా మనం ధ్యాస కలిగి ఉండాలి. అమృత వేళ సమయము, బ్రహ్మ ముహూర్త సమయంలో మనము పరమాత్మనితో మన మనసు బుద్ధితో సంబంధాన్ని జోడించినట్లయితే మన ఆత్మలో శక్తి నిండుతుంది. దాన్ని ఏమంటారు? మన్మనాభవ. మన్మనాభవ అంటే మనస్సును భగవంతునిపై జోడించటం. మనసు అంటే ఏంటి? సంకల్ప శక్తి. భగవంతుని పైన మనసును జోడించటం అంటే అర్థం ఏంటి? భగవంతుని గురించి మనం సంకల్పాలు చేయటం అంటే కమ్యూనికేషన్. భగవంతునితో మన సంబంధాన్ని సంకల్పముల ద్వారా సాధన చేయటమే రాజయోగంలో మన్మనాభవ మంత్రం యొక్క రహస్యము, దాని అర్థం అన్నమాట. ఈ సహజ రాజయోగాన్ని మనం అదే పనిగా ఒక స్థానంలో స్థిరంగా కూర్చుని కూడా అభ్యాసం చేయొచ్చు. మరి మనం కర్మలు చేసుకుంటూ కూడా రాజయోగాన్ని అభ్యాసం చేయొచ్చు. దాన్నే కర్మయోగం అని ఒక స్థితి
చెప్తారన్నమాట. మరి మనం ఏ పనులు చేస్తున్నా కూడా భగవంతుని తలంపులో ఉండటం, నేను భగవంతుని సంతానమునను గుర్తుంచుకొని నడుచుకోవటం వలన మన నుండి తప్పులు జరగవు, పాపములు జరగవు, పాప భీతి ఉంటుంది. మన ఆత్మ యొక్క విషయం మనకు గుర్తుంటుంది, మన జీవిత లక్ష్యం గుర్తుంటుంది, మన ఆధ్యాత్మిక సాధన లక్ష్యం గుర్తుంటుంది. అరే, నేను భవిష్యత్తులో ఒక దేవాత్మగా తయారు కావాలనుకున్నాను కదా, మరి భవిష్యత్తులో దేవాత్మగా కావాలంటే ప్రస్తుతం నేను దైవిక కర్మలే ఆచరించాలి అనే స్పృహ మనలో కలుగుతుంది. ఎప్పుడైతే మన లక్ష్యం వైపుగా మనము అడుగులు ముందుకు వేస్తూ దైవిక కర్మలే చేస్తామో ఆటోమేటిక్గా మన భవిష్యత్ జీవితం కూడా దైవత్వముతో నిండిపోతుంది. వర్తమానంలో కూడా మనలో దివ్యత్వం అనేది వచ్చేస్తుంది. వర్తమానంలో ఎవరైతే దివ్యత్వాన్ని కలిగి ఉంటారో వాళ్ళే దైవీ ఆత్మలు, వాళ్ళే దేవతలు, మనుషుల్లో దేవతలు, మారువేషంలోని దేవుడు అని అంటుంటారు కదా. ఫలానా వాళ్ళబ్బా మనుషుల్లాగానే కనిపిస్తారు కానీ దేవతలు వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ మనస్సు దేవుడు లాంటిది అని అంటుంటారు కదా. ఎందుకు? మనం చేసేటువంటి కర్మలు దైవికంగా ఉంటే మనము వర్తమానంలో దివ్యముగా జీవిస్తాము, భవిష్యత్తులో కూడా మనకు దేవతా జన్మయే లభిస్తుంది. దేవతల మధ్యలో జీవించటానికి మనకు అవకాశం లభిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా స్వర్గానికి వెళ్ళాలి అని కోరిక ఉంటుంది కదా. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి లేదా కైలాసానికి వెళ్ళిపోవాలి, ముక్తి కానీ జీవన్ముక్తి కానీ ఇలా అందరూ కోరుకుంటూ ఉంటారు. భవిష్యత్తులో మనం దేవతల మధ్యలో జీవించగలగాలి, వైకుంఠానికి మనం ప్రవేశించగలగాలంటే వర్తమాన జీవితంలోనే మనము దివ్యతను సాధన చేయాలి. అది ఎలా వస్తుంది అంటే రాజయోగము, బ్రహ్మ ముహూర్తంలో కూర్చుని రాజయోగ అభ్యాసం చేయటం వలన, మన కర్మలు చేసుకుంటూ కూడా మనం కర్మయోగమును అభ్యాసం చేయటం వలన ఇది చూపించారు. బ్రహ్మ ముహూర్తంలో రాజయోగ అభ్యాసం చేయటం సర్వశక్తులను మనలోకి జాగృతం చేస్తుంది. ఇవి మనం అన్ని రకాల కర్మలు చేస్తూ కూడా చెడు వైపుకు వెళ్లకుండా భగవంతుని తలంపులో ఉంటూ మంచి కర్మలు చేయటం కర్మయోగానికి ఇది గుర్తు. ఇక మొత్తం మీద ఇది యోగి జీవితము. యోగి జీవితాన్ని ఇక్కడ చూపించారు. ఎప్పుడైతే యోగి జీవితాన్ని మనం అలవర్చుకుంటామో మనలో ఉన్నటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము ఈ పంచ వికారాలు తొలగిపోతాయి. పంచ వికారాలు తొలగిపోయి మనం పరమాత్మని సమానంగా తయారవుతాము. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పారు. ఒక పిల్లవాడు పుట్టుకతో తన తండ్రిని గురించి ఏమీ తెలియకుండానే పుడతాడు. ఆ తర్వాత తన తండ్రి గురించి తెలుసుకొని తన తండ్రికి సమానంగా లేదా వీలైతే తన తండ్రికి మించిన స్థాయిలోకి తయారవుతాడు. అలాగే మనం కూడా ఈ ప్రపంచంలో జన్మించాం, ఎన్నో జన్మలు తీసుకున్నాం, ఎన్నెన్నో జీవితాలు జీవించాం, ఎన్నో పరిస్థితుల్లో పడ్డాం, లేసాం, ముందుకొచ్చాం, సాధన చేశాం, భక్తి చేశాం, ఎన్నెన్నో చేశాం. కానీ మన వాస్తవికమైన తండ్రి ఎవరో, యథార్థమైన తండ్రి పరిచయం ఏంటో ఎవరికి తెలిసింది కాదు. ఈరోజు మనం తండ్రి పరిచయాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు నిజ జీవితంలో మన ఆలోచనల్ని మార్చుకోవటం ద్వారా, మన కర్మలను మార్చుకోవటం ద్వారా, మన జీవితాన్ని పరివర్తన చేసుకోవటం ద్వారా మనం పరమాత్మనికి సంతానముగా మనల్ని మనము నిరూపించుకోవాల్సి ఉంది. ఈ సాధనయే ఆధ్యాత్మిక సాధన. ఇదే యోగి జీవితము. ఇందులో మనం అనేక రకాల విషయాల్లో ఆత్మ సంయమనం సాధిస్తాము. అనేక రకాల విషయాల్లో మనము మనల్ని తీర్చిదిద్దుకుంటాం. ఇది రాజయోగ దర్శనము. ఇక తర్వాత పిక్చర్లో మనము సృష్టి చక్రం యొక్క విషయాన్ని కూడా తెలియజేయచ్చు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. కాలచక్ర దర్శనం అనేది ఇది. కాలచక్ర దర్శనంలో ఒకటి సృష్టి చక్రము, మరొకటి కల్పవృక్షము, ఇంకొకటి జన్మల దర్శనము, 84 జన్మల గురించినటువంటి చరిత్ర. ఇది సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము.
ఈ 4 యుగాలు ఒకదాని వెంట ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఇవి నడుస్తూనే ఉంటుంది. కాలం అన్నది చక్ర రూపంలో తిరుగుతూ ఉంటుంది, చక్రీయ విధానంలో. అంటే ఒకదాని తర్వాత మరొక యుగము ఇలాగ కాలం జరుగుతూనే ఉంటుంది, కానీ ఆగిపోవటం అనేది ఎప్పుడు కూడా ఉండదు. మరి కాలచక్రానికి గుర్తుగా చూపించేటువంటి సింబల్ స్వస్తిక్. స్వస్తిక్ అంటే మన స్వయం యొక్క స్థితిని తెలియజేసేటువంటిది, కాలచక్రమును తెలియజేసేటువంటిది. ఈ 4 యుగాలు కూడా స్వస్తిక్లో 4 భాగాలుగా చూపించబడ్డాయి. 4 సమమైన భాగాల్లో ఉంటాయి, 4 సమభాగాల్లో ఉంటాయి. మరి సత్యయుగము, త్రేతాయుగము, బ్రహ్మ పగలు అని, ద్వాపర యుగము, కలియుగము, బ్రహ్మ రాత్రి అని చెప్పబడుతుంది. మరి బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు? సరే, ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తం అనేది ఏ టైంలో వస్తుంది? రాత్రి పూర్తయి పగలు ఆరంభం అవటానికి ముందు. అంటే రాత్రి పూర్తయి పగలు వచ్చేటువంటి సంగమ సమయమే బ్రహ్మ ముహూర్తము. అంటే ఇక్కడ బ్రహ్మ పగలు పూర్తయిపోయింది, బ్రహ్మ రాత్రి కూడా పూర్తయిపోతుంది. మనం కలియుగం చివరిలో ఉన్నాము. కలియుగం తర్వాత వచ్చేది బ్రహ్మ పగలు, సత్యయుగం. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ సమయమే సంగమ యుగము, పురుషోత్తమ సంగమ యుగము. అంటే ఆత్మలు ఉత్తమ గతిని పొందేటువంటి సమయం. ఉత్తమ గతి అంటే ఒకటి ముక్తి, మరొకటి జీవన్ముక్తి. ఎవరికి ఏది ఇష్టమైతే అది ప్రాప్తి చేసుకోవచ్చు. ఈ సంగమ యుగం అనేది, ఈ కాలం అనేది ఇలాగే ఎప్పటికీ నిలబడిపోయి ఉండదు, ఇది కూడా ముందుకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంగమ యుగంలోనే ఈ జ్ఞానం తెలుసుకున్న వెంటనే మనం అందరూ కూడా కాస్త జాగ్రత్త పడాలి. దేనికి జాగ్రత్త పడాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి జాగ్రత్త పడాలి. మనల్ని మనం పరివర్తన చేసుకోవటానికి కాస్త ముందుకు కదలాలి. ఎన్నెన్నో రకాల కష్టము ఉంటుంది, సాధన చేయటానికి ఎన్నెన్నో రకాల ఇబ్బందులు ఉంటుంది. వాటిని ఇబ్బందులు అనుకుంటే అవి ఇబ్బందులుగా కాకుండా గెలవలేనటువంటి సమస్యలుగా పరిణమిస్తాయి. వాటిని ఇబ్బంది అనుకోకుండా ఒక శిక్షణ, నేను కొత్తగా నేర్చుకుంటున్నాను, నేను పదవిని పొందుకుంటాను, నేను ప్రాప్తి తయారు చేసుకుంటాను లక్ష్యం తీసుకుంటే అదేది కూడా, అంటే రాజయోగ సాధన కానీ, యోగి జీవితం కానీ, దైవీ సంస్కారాలు నేర్చుకోవటం కానీ ఏది మనకు కష్టమని అనిపించదు. సో మనము దివ్యత్వాన్ని అలవర్చుకొని దైవిక స్థితికి, దైవిక స్థాయికి, దేవతల స్థానానికి వెళ్ళడానికి మనం కృషి చేయాలి. ఇది సంగమయుగము. ఇది మొత్తము సృష్టి చక్రము 5000 సంవత్సరాలు జరుగుతుంది. ఒక్కొక్క యుగము 1250 సంవత్సరాలు జరుగుతుంది. మరి సత్యయుగంలో ఎన్ని జన్మలు తీసుకొని ఉన్నాము? త్రేతాయుగంలో ఎన్ని జన్మలు తీసుకుంటారు? ద్వాపర యుగంలో ఎన్ని జన్మలు? కలియుగంలో ఎన్ని జన్మలు? మొత్తం సృష్టి చక్రంలో ఆరంభం నుండి అంతిమం వరకు ఒకరు పాత్ర చేయగలిగితే వాళ్లకు మ్యాక్సిమం 84 జన్మలు ఉంటాయి. మొట్టమొదట సత్యయుగంలో, అంటే సృష్టి ఆరంభంలో వచ్చినటువంటి వారు సుదీర్ఘమైనటువంటి ఆయుష్ను కలిగి ఉంటారు. కాబట్టి 1250 సంవత్సరాల నిడివిగల సత్యయుగంలో కేవలం 8 జన్మలే తీసుకుంటారు. మరి జన్మలు తీసుకుంటూ ఆత్మలో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఆయుష్ కూడా తగ్గిపోయి అదే యుగం యొక్క నిడివిలోనే అధిక సంఖ్యలో జన్మలు తీసుకుంటారు. ఉదాహరణకి సత్యయుగంలో 8 జన్మలైతే త్రేతాయుగంలో 12, మరి ద్వాపర యుగంలో 21, కలియుగంలో 42, ద్వాపర యుగానికి డబల్ 42 జన్మలు. ఇలా మొత్తము 4 యుగాలలో సృష్టి సమయం అంతా కలిపి 84 జన్మలు అత్యధికమైనటువంటి జన్మలు. మరి సంగమ యుగంలో 1 జన్మ, సంగమ యుగంలో 1 జన్మ, అన్నీ కలిపి
84 జన్మలు. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము? కలియుగంలో ఉన్నాము. మరి కలియుగంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంగమ యుగం గురించి తెలుస్తుందా? తెలియదు. సంగమ యుగం గురించి ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే భవిష్యత్తులో కైవల్యాన్ని, ముక్తిని, జీవన్ముక్తిని, వైకుంఠాన్ని, నారాయణ పదవిని, దేవతల స్థానాన్ని పొందుకోవలసి ఉందో అలాంటి వాళ్లకు మాత్రమే సంగమ యుగం గురించి తెలుస్తుంది. మిగతా అందరికీ సంగమ యుగం గురించి తెలియదు. కాబట్టి పరమాత్మనితో సంబంధాన్ని జోడించటం వలన మన ఆత్మలో ఉన్నటువంటి గత జన్మల పాపకర్మలన్నీ కూడా సమాప్తమైపోయి మళ్ళీ మనం పరమాత్మని సమానంగా తయారవుతాము. సతో ప్రధానంగా సత్యయుగంలో జన్మ తీసుకోవటానికి యోగ్యతను సంపాదించుకుంటాం. పరంధామానికి వెళ్ళటానికి పవిత్ర ఆత్మలుగా మనము యోగ్యత సంపాదించుకోవచ్చు అని. ఇక చిట్ట చివరిగా కల్పవృక్ష చిత్రము. కల్పవృక్షము ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అంటూ కల్పవృక్షము తలక్రిందులుగా ఉంటుంది అనే విషయాన్ని మనకు భగవద్గీతలో కూడా తెలియజేశారు. కల్పవృక్షము మనకు అర్థం అవ్వటానికి ఇక్కడ మామూలు చెట్టులాగా పెట్టారు, కానీ ఇది వంశవృక్షము. మానవుని వంశవృక్షము, ఆత్మల యొక్క వంశవృక్షము తలక్రిందులుగా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. కల్పవృక్షములో ఇక్కడ వేర్ల స్థానంలో సంగమ యుగాన్ని సూచిస్తున్నారు. కాండం స్థానంలో సత్యయుగము, త్రేతాయుగము, కొమ్మలు మొదలైన స్థానం నుండి కాండంలో ద్వాపర యుగము, అధిక సంఖ్యలో కొమ్మలు ఉన్నటువంటి చివరి కాండమును కలియుగముగా సూచిస్తున్నారు. ఎందుకు అంటే ఒక కొత్త కల్పానికి, ఒక కొత్త సృష్టికి ఆరంభము, ఆధారము, నాంది అయినటువంటి సంగమ యుగము పునాది. కొత్త యుగానికి, కొత్త సృష్టికి సంగమ యుగమే పునాది అవుతుంది. కాబట్టి కొత్త సృష్టిలో సంగమ యుగం మనకు కనిపించదు, చివరిలోనే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది వేర్ల స్థానంలో ఉంది, ఎందుకంటే చెట్టు యొక్క వేర్లు కనిపించవు కదా. కాబట్టి ఇక చెట్టు మొదలు ఎలా ఉంటుందంటే, మొదలు కొంత దూరం వరకు, కొంత ఎత్తు వరకు కొమ్మలేవి లేకుండా ఉంటుంది. అంటే సత్యయుగంలో, త్రేతాయుగంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష, ఒకే మాట, ఒకే సంస్కృతి, అంతా ఒక్కటిగా ఉండేది. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఏకతాటిపైన నడిచినటువంటి వారు. ఇంకా సత్యము, ధర్మము, అహింస 4 పాదాల నడిచినటువంటి సమయం, సంపన్నమైనటువంటి సమయము, చాలా సుదృఢమైనటువంటి సామాజిక విధానాలతో జీవించిన యుగం. కాబట్టి సత్యయుగము, త్రేతాయుగాన్ని కొమ్మలు లేనటువంటి కాండంలో చూపించారు. ఇక ద్వాపర అంటే ద్వాపుర అంటే 2గా చీలిపోయినటువంటి క్షణము. అక్కడి నుండి ఈ సృష్టిని ద్వాపర యుగం అని పిలిచారు. ఎందుకు పిలిచారంటే ఈ 2 యుగాలలో ఆరంభంలో రాజ్యసత్తా, ధర్మసత్తా ఒకటిగా నడిచింటుంది. ద్వాపర యుగం నుండి రాజ్యసత్తా రాజుల చేతుల్లోకి, ధర్మసత్తా ధార్మిక నేతల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పటి నుండి ఘర్షణ మొదలవుతుంది. అందుకే దాన్ని ద్వాపర అని అంటారు. మరి ద్వాపర యుగంలో ధర్మనేతల మధ్య కూడా మళ్ళీ ఎన్నో విభాగాలు. ఒకసారి చీలిపోవటం మొదలైతే అది ఇంకా ఎన్నో చీలికలు తీసుకుంటుంది. అలాగా మరి ఇతర ధర్మాలు కూడా సృష్టిలో మొదలయ్యాయి. ఇబ్రహీం ద్వారా ఇస్లాం ధర్మము, బుద్ధుని ద్వారా బౌద్ధ ధర్మము, క్రీస్తు ద్వారా క్రైస్తవ ధర్మము. ఇక కలియుగం వచ్చేసింది. కలియుగం వచ్చేటప్పటికి కొమ్మల సంఖ్య అధికంగా ఉంటూ కాండము ఒక దృఢత్వము తగ్గిపోయి మనకు కనిపిస్తుంది. చివరి కొమ్మ, చివరి కాండం ఎలా ఉంటుంది? బలహీనంగా ఉంటుంది, పలచగా ఉంటుంది. మొదటి కాండము చాలా దృఢంగా, చాలా బలంగా ఉంటుందన్నమాట. మరి ఈ కలియుగంలో ప్రతి ధర్మము కూడా మళ్ళీ అనేక విధాలుగా చీలికలు పొందుతూ విభజితమైపోయి
అత్యధికమైనటువంటి విస్తారాన్ని పొందుకునింది. ఈరోజు కలియుగ చివరి సమయంలో మొత్తం భూగోళమంతా మానవ వంశమే విస్తరించిపోయింది. మరి ఈ చిట్ట చివరిలో వృక్షము పరివర్తన అవుతుంది. ఇది సృష్టి పరివర్తన సమయము. ఎలా పరివర్తన అవుతుంది? చెడుగా ఉండేది మంచిగా, అంధకారం నుండి వెలుగులోకి, అశాంతి నుండి శాంతిలోకి, సంపన్నత లేని స్థితిలో నుండి సంపన్నత స్థితిలోకి సృష్టి పరివర్తన అవుతుంది. మరి ఇంత పెద్ద భారీ పరివర్తన, సృష్టి పరివర్తన కార్యము ఇది మానవులతో సాధ్యమయ్యేది కాదు. కానీ మానవుల ద్వారానే సాధ్యం చేయవలసి ఉంది. కాబట్టి స్వయం పరమాత్ముడే ఈ భూమిపైన అవతరించి సాకార మానవుల ద్వారానే, వాళ్ళ సహయోగంతోనే ఈ మొత్తం సృష్టిని పరివర్తన చేయిస్తున్నారు. అంటే భగవంతుని యొక్క విశ్వ కళ్యాణ కర్తవ్యము మన ద్వారానే సాధ్యమవుతుంది, మీ ద్వారానే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని సమాజ పరివర్తనలో, విశ్వ కళ్యాణంలో తమ వంతు సహయోగం ఇవ్వాల్సి ఉంటుంది. ఏ విధంగా సహయోగం ఇవ్వాలి? భగవంతుడు చెబుతున్నటువంటి మంచి మార్గంలో నడుస్తూ ఉంటే మనల్ని మనం పరివర్తన చేసుకుంటాం. ఎవరికి వాళ్ళు స్వయం పరివర్తన చెందితే ఈ విశ్వమంతా పరివర్తన అవుతుంది. కాబట్టి విశ్వ పరివర్తన కోసము మనం కష్టపడాలి, భయపడాలి, బాధపడాలి అనేది కూడా లేదు. ఎంతో సులువుగా స్వయాన్ని పరివర్తన చేసుకుంటూ విశ్వాన్ని పరివర్తన చేయటం సాధ్యమవుతుంది. ఈ రోజుటి నుండే, ఈ క్షణం నుండే స్వయం పరివర్తనలో నిమగ్నం కండి. ఓం శాంతి. మనోభిరామునితో మాధుర్య భావాల రాజయోగము రమ్యం సుగమ్యం. మనోభిరామునితో మాధుర్య భావాల రాజయోగము రమ్యం సుగమ్యం.
రాజయోగము రమ్యం సుగమ్యం మనోభిరామునితో మాధుర్య భావాల రాజయోగము రమ్యం సుగమ్యం మనోభి